హాయ్ స్టూడెంట్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం ఎక్సైజ్ 1.1 ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. ఫస్ట్ వన్, యూజింగ్ అప్రాప్రియేట్ ప్రాపర్టీస్ ఫైండ్. ఫస్ట్ వన్ -2/3 ఇంటూ 3/5 ప్లస్ 5/2 మైనస్ 3/5 ఇంటూ 1/6. ఈ టూ టర్మ్స్కి మనం కమ్యూటేటివ్ ప్రాపర్టీ అప్లై చేద్దాం. సో -2/3 ఇంటూ 3/5. సో ఈ టర్మ్ ముందు రాసేయండి. -3/5 ఇంటూ 1/6 ప్లస్ 5/2. ఏ ప్రాపర్టీ అమ్మా? కమ్యూటేటివ్ ప్రాపర్టీ. కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఏం చెప్తుందంటే a ప్లస్ బి ఈక్వల్స్ టు బి ప్లస్ ఏ. సో ఈ టూ టర్మ్స్లో నుంచి మనం 3/5ని కామన్ చేద్దాం. 3/5 కామన్ చేస్తే ఇక్కడ ఏముంచోండమ్మా, -2/3, ఇక్కడ వచ్చేసి -1/6 ప్లస్ 5/2. ఇక్కడ మనం ఏం యూజ్ చేసాం? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ యూజ్ చేసాం. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో దట్ ఈక్వల్స్ టు 3/5 ఇంటూ ఎల్సిఎం 6 అమ్మా. సో 3 2s కాబట్టి -2 ఇంటూ 2 -1 ఇంటూ 1, 6 1s కాబట్టి 1 ప్లస్ 5/2. సో దట్ ఈక్వల్స్ టు 3/5 ఇంటూ -4 -1 -5/6 ప్లస్ 5/2. 5కి 5కి క్యాన్సిల్, 3 1s 3 2s. సో రిమైనింగ్ -1/2 ప్లస్ 5/2. సో ఎల్సిఎం వాటమ్మా 2 అవుతుంది. సో -1 ప్లస్ 5. సో దట్ ఈక్వల్స్ టు 4/2. 4/2 మీన్స్ 2. 4/2 మీన్స్ 2. సో సెకండ్ ప్రాబ్లం, ఇక్కడ కూడా ఈ టర్మ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు బి ప్లస్ ఏ కాబట్టి కమ్యూటేటివ్ ప్రాపర్టీ యూజ్ చేద్దాం. 2/5 ఇంటూ -3/7 ప్లస్ 1/14 ఇంటూ 2/5 మైనస్ 1/6 ఇంటూ 3/2. సో ఈ టూ టర్మ్స్లో నుంచి 2/5 కామన్ చేద్దాం. ఇక్కడ మనం యూజ్ చేసిన ప్రాపర్టీ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. బై యూజింగ్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఈ టూ టర్మ్స్లోంచి 2/5 కామన్ చేయండి. 2/5 కామన్ చేస్తే హియర్ రిమైనింగ్ -3/7 ప్లస్ హియర్ 1/14. సో రిమైనింగ్ -1/6 ఇంటూ 3/2. సో దిస్ ఈజ్ ద డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అమ్మా. a ఇంటూ బి ప్లస్ a ఇంటూ సి ఈక్వల్స్ టు a ఇంటూ బి ప్లస్ సి. దిస్ ఈజ్ ద డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో 2/5 ఇంటూ ఎల్సిఎం వచ్చేసి ఏమవుతుంది, 14 అవుతుంది. -3 ఇంటూ 7 2s అమ్మా, 2 రాస్తాం. ప్లస్ న్యూమరేటర్ 1 ఉంది ఇక్కడ, 14 1s కాబట్టి 1 రాస్తాం. 3 1s అలాగే 3 2s. సో -1/2. 2s ఏమవుతుందమ్మా, 4 అవుతుంది. సో దట్ ఈక్వల్స్ టు 2/5 ఇంటూ -6 ప్లస్ 1/14 -1/4. సో దట్ ఈక్వల్స్ టు 2/5 ఇంటూ -6 ప్లస్ 1 -5/14 -1/4. 5 1s 5 1s, 2 1s 2 7s అమ్మా. సో -1/7 -1/4. ఎల్సిఎం అమ్మా 7, 4 ఎల్సిఎం 28. ఇక్కడ న్యూమరేటర్ -1 ఉంది, 7 4s. సో రైట్ 4 అమ్మా. ఇక్కడ కూడా న్యూమరేటర్ -1 ఉంది, 4 7s. సో రైట్ 7 అమ్మా. -1 ఇంటూ 4 -4 -1 ఇంటూ 7 -7/28.
-4 -7 -11. So minus 11/28. Second question, write the additive inverse of the following. So solution, first one, additive inverse of additive inverse of additive inverse of 2/8 is ఇక్కడ ప్లస్ కాస్త మైనస్ అవుతుందమ్మా, -2/8. సెకండ్ వన్, additive inverse of -5/9 is +5/9. Next third one, additive inverse of -6/-5 అంటే -6/-5 అంటే 6/5. సో 6/5కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే -6/5 అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, 2/-9. 2/-9 అంటే -2/9 అమ్మా. సో దీనికి ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే +2/9 అవుతుంది. ఫిఫ్త్ వన్, ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 19/-6 ఈజ్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది, 19/6. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, వెరిఫై దట్ -(x) = x ఫర్ ఫస్ట్ వన్ x = 11/15, సెకండ్ వన్ -13/17. సో ఫస్ట్ రైట్ x = 11/15, that implies -x = -11/15. So that implies minus of -x equals to -11/15, that equals to 11/15. Second one, x equals to -13/17, that implies -x equals to +13/17, that implies minus of -x equals to -13/17. చూడండి ఇక్కడ ఎక్స్ అలాగే -(-) సేమ్గా వచ్చినాయి, దేర్ ఫోర్ -(-) x ఈక్వల్స్ టు ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఫస్ట్ వన్ -13, సెకండ్ వన్ -13/19, థర్డ్ వన్ 1/5, ఫోర్త్ వన్ -5/8 ఇంటూ -3/7, ఫిఫ్త్ వన్ -1 ఇంటూ -2/5, సిక్స్త్ వన్ -1. సో ఫస్ట్ వన్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -13 ఈక్వల్స్ టు -1/13. 13 అంటే రెసిప్రోకలే రాస్తాం ఇక్కడ. సెకండ్ వన్ చూడండి, -13/19కి మల్టిప్లికేట్ ఇన్వర్స్ ఏమవుతుందంటే -19/13 అవుతుంది. అలాగే థర్డ్ వన్ 1/5, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 1/5 ఏమవుతుందంటే 5 అవుతుంది. 5/1 అంటే 5 అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ -5/8 ఇంటూ -3/7, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 15/8, 7s వచ్చేసి 56. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 15/56 ఈజ్ ఏమవుతుందంటే 56/15 అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ -1 ఇంటూ -2/5, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 2, 2/5. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2/5 ఈజ్ 5/2. నెక్స్ట్ సిక్స్త్ వన్ -1, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -1 ఈజ్ -1. -1కి రెసిప్రోకలు -1 అవుతుంది. నేమ్ ద ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ యూజ్డ్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఫస్ట్ వన్ -4/5 ఇంటూ 1 ఈక్వల్స్ టు 1 ఇంటూ -4/5 ఈక్వల్స్ టు -4/5. దీనికి ఆన్సర్ వచ్చేసి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ.
multiplicative identity a into 1 equals to 1 into a equal to a. Second one, minus 13 by 17 into minus 2 by 7 equals to minus 2 by 7 into minus 13 by 17. A into b equals to b into a. So this is the commutative property under multiplication. Commutative property under multiplication. Next, third one, minus 19 by 29 into 29 by minus 19 equal to 1. So a into 1 by a equals to 1. This is the multiplicative inverse amma. Multiplicative inverse or reciprocal. Next, sixth question, multiply 6 by 13 by the reciprocal of minus 7 by 16. So first write the reciprocal of minus 7 by 16 is minus 16 by 7. Next, multiplication ఏంటమ్మా 6 by 13 into minus 16 by 7. So plus into minus 6 16s 96, 13 7s 91. So answer is minus 96 by 91. Next, seventh question, tell what property allows you to compute 1 by 3 into 6 into 4 by 3 as 1 by 3 into 6 into 4 by 3. We know that a into b into c equals to a into b into c. This is the associative property. ఇక్కడ అడిగింది కూడా ఏ ప్రాపర్టీ అని అడిగారమ్మా. దిస్ ఈజ్ ద అసోసియేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్, ఎయిత్ క్వశ్చన్, ఈజ్ 8 by 9 ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ minus 1 1 by 8 వై ఆర్ వై నాట్ అని అడుగుతున్నారు. సో ఫస్ట్ రైట్ minus 1 1 by 8 ఈక్వల్స్ టు minus 8 1s 8 8 plus 1 9 9 by 8. Multiplicative inverse of minus 9 by 8 is minus 8 by 9. So but in given that 8 by 9, but it is given that 8 by 9 product equals to minus 1 1 by 8 into 8 by 9. So that equals to minus 1 1 by 8 ఏమవుతుందమ్మా, minus 9 by 8 into 8 by 9. 8 8 క్యాన్సిల్, 9 9 క్యాన్సిల్. ఎంత వస్తుందమ్మా, -1 వచ్చింది. కానీ ఏం రావాలి మనకి, 1 రావాలి. కాబట్టి ఏం రాస్తాం, నో, బికాజ్ ద ప్రొడక్ట్ ఈజ్ నాట్ 1. నో, బికాజ్ ద ప్రొడక్ట్ ఈజ్ నాట్ 1. ప్రొడక్ట్ అనేది 1 రాలేదు కాబట్టి ఇది కరెక్ట్ కాదని చెప్తాం. క్వశ్చన్ ఈజ్ 0.3 ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 3 1 by 3 వై ఆర్ వై నాట్ అని చెప్పి అడుగుతున్నారు. సో ప్రొడక్ట్ ఈక్వల్స్ టు 0.3 ఇంటూ 3 1 by 3. సో 0.3 మీన్స్ 3 by 10. 3 1 by 3 అంటే 3 3s 9, 9 plus 1 10 by 3. 10 1s 10 1s, 3 1s 3 1s. సో 1 by 1 దట్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ ప్రొడక్ట్ 1 వచ్చింది కాబట్టి ఏం రాస్తాం,
Yes, because the product is 1. The product is 1. Next 10th question. Write the rational number that does not have a reciprocal. ఏ రేషనల్ నంబర్కు రెసిప్రోకల్ ఉండదు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ ఫస్ట్ వన్ ఆన్సర్ జీరోకి రెసిప్రోకల్ అనేది ఉండదు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ద రేషనల్ నంబర్స్ దట్ ఆర్ ఈక్వల్ టు దేర్ రెసిప్రోకల్స్కి ఈక్వల్గా ఉండేటువంటి రేషనల్ నంబర్స్ అంటే వాటికవే రెసిప్రోకల్ అయ్యేటువంటి రేషనల్ నంబర్స్ అని అడిగారు. 1కి రెసిప్రోకల్ 1 అవుతుంది, అలాగే -1కి రెసిప్రోకల్ -1 అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 1, -1. నెక్స్ట్ థర్డ్ వన్. ద రేషనల్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ నెగిటివ్ అన్నాడు. అంటే ఏ రేషనల్ నంబర్ దాని నెగిటివ్ నెంబర్కి ఈక్వల్గా ఉంటుందని అడిగారు. జీరో అనే దానికి +0 అయినా -0 అయినా ఒకటే. సో ఆన్సర్ ఈజ్ 0. నెక్స్ట్ 11th క్వశ్చన్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అమ్మా. ఫస్ట్ వన్. 0 హ్యాజ్ డాష్ రెసిప్రోకల్ అన్నాడు. 0 హ్యాజ్ నో రెసిప్రోకల్ అంటే 0కి రెసిప్రోకల్స్ అనేవి ఉండవు. నెక్స్ట్ సెకండ్ వన్. ద నంబర్స్ డాష్ అండ్ డాష్ ఆర్ దేర్ ఓన్ రెసిప్రోకల్స్ అంటే ఏ నెంబర్స్కి అవే రెసిప్రోకల్స్ అవుతాయి అన్నాడు. 1కి రెసిప్రోకల్ 1 అవుతుంది, అలాగే -1కి రెసిప్రోకల్ -1 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ద రెసిప్రోకల్ ఆఫ్ -5 ఈజ్ అన్నాడు. మైనస్ అనేది చేంజ్ అవ్వదు, బట్ 5/1 అంటే 1/5. సో ద రెసిప్రోకల్ ఆఫ్ -5 ఈజ్ -1/5. నెక్స్ట్ ద రెసిప్రోకల్ ఆఫ్ 1/x అన్నాడు. వేర్ x ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఏమవుతుందంటే 1/xకి రెసిప్రోకల్ x అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఏ డాష్ అన్నాడు. ప్రొడక్ట్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ అనేది ఏమవుతుందంటే రేషనల్ నెంబర్ అవుతుంది. సో ద ప్రొడక్ట్ ఆఫ్ 2 రేషనల్ నంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఏ రేషనల్ నంబర్. నెక్స్ట్ సిక్స్త్ వన్. ద రెసిప్రోకల్ ఆఫ్ ఏ పాజిటివ్ రేషనల్ నంబర్ అన్నాడు. పాజిటివ్ అంటే ఇక్కడ సింబల్స్ ఏమీ చేంజ్ అవ్వవు రెసిప్రోకల్ చేసినప్పుడు. పాజిటివ్ రేషనల్ నెంబర్కి రెసిప్రోకల్ ఏమవుతుందంటే పాజిటివే అవుతుంది, నెగిటివ్కి నెగిటివే అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.